మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు, నడక నేర్పిన ప్రేమ నడకయౌ ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడతట్టుకోదు, కొడుకు దేవత ఎంచు కొల్చెడి ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 681వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో తృతీయాంతరంగంలో ప్రవేశిస్తున్నాం. 3వ అధ్యాయం. ఉదయాన్నే ఎందుకు లేవాలో చెబుతున్నాడు కవి. ఏదో పనుంది కాబట్టి లేవడం, బడికి వెళ్ళాలి కాబట్టి లేవడం, ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి లేవడం, పాలవాడు వస్తాడు కాబట్టి లేవడం, పాలు ప్యాకెట్లు తెచ్చుకోవాలి కాబట్టి లేవడం. మనలో చాలామంది ఇలాగే మాట్లాడతాం. ఏమిటో ఏమంటే మీరు పొద్దున్న లేస్తారు కదా అంటే లేవక తప్పదు కదండి. అదేమిటమ్మా ఆ మాట ఏమిటి అసలు? మీరు చాలా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారంటే చేయక తప్పదు కదండి. తప్పదు కాబట్టి చేస్తున్నారా? అవునండి, నా ఉద్యోగం నాకు ఆనందంగా ఉంది. ఆ మాట అనలేకపోతున్నామండి. మీరు రోజు పొద్దునే లేస్తారండి అంటే అవునండి, పొద్దున్న లేవడం నాకు చాలా ఆనందం, ఎందుకంటే ఆ సూర్యోదయం చూడాలి, ఆ చల్లటి వేళ, అదండి రావలసిన మాట. అబద్ధం కోసమైనా అందామండి, ముందు క్రమంగా అలవాటు అవుతుంది. ఇది భ్రమరకీట న్యాయం అంటారు దాన్ని. తుమ్మెద ఏదో కీటకాన్ని తెచ్చి జుమ్ 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 అని దాని చుట్టూ తిరిగితే అది కూడా కొంతసేపటికి జుమ్ము జుమ్ అని మొదలెడుతుంది కొన్నాళ్ళకి. కనీసం అబద్ధం కోసమైనా మనం అందంగా మాట్లాడడం నేర్చుకుందామండి. ఊరికే భౌతిక జీవిత ప్రయోజనాల గురించి కాదు. పని ఉంది కాబట్టి లేస్తున్నాం, లేవక తప్పదు కదా. మా పని మనిషి ఒకచ్చండి బాబు 5ంటికే వచ్చేస్తుంది, పడుకోని ఇవ్వదు. అసలు 5ంటికి వచ్చే పని మనిషి ఉంటే ముందు దానికి దండం పెట్టాలి. అదేదో రావడం మళ్ళీ గొడవలాగా, అలాగని ఆలస్యంగా వస్తే ఇంకో గొడవ. అసలు ఇవేమీ వద్దండి. పని మనుషులు వద్దు, పెద్ద మనుషులు వద్దు, మన అవసరాలు వద్దు, జీతాలు వద్దు, బళ్ళు వద్దు, ఉద్యోగాలు వద్దు. ప్రకృతిని చూడడానికి ఎందుకు లేవం? కాలమఖాస్వరూపునకు కమ్మని స్వాగతమీయ, అందుకోసం లేవాలంటున్నాడు కవి. కాలమఖాస్వరూపునకు కమ్మని స్వాగతమీయ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగ, కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా, కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా, రాలిన జాజి పూల వివరాలు కనుంగొన, రాలిన జాజి పూల వివరాలు కనుంగొన, నిద్రలేచి తిన్, రాలిన జాజి పూల వివరాలు కనుంగొన, నిద్రలేచి తిన్. ఇవన్నీ అండి జీవితంలో సన్నివేశాలు. ఇలా జీవితాన్ని చూడగలిగితే ప్రతిరోజు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. 80 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా జీవితం నిత్య యవ్వనం, నిత్య వసంతంలా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో సూర్యోదయం అప్పుడు కనిపించేటువంటి దృశ్యాలను చూడండి మీరు, సూర్యోదయం సహా అన్ని రోజు కొత్తగానే ఉంటాయి. నిన్న ఉన్నట్టుగా ఈవేళ ఉండదు. కావాలంటే ఫోటోలు తీసి చూసుకోండి, కవులకే తెలుస్తుంది ఆ విషయం. లేకపోతే నన్నయ్య గారి నుంచి నా వరకు ఉండేటువంటి ఇంతమంది తెలుగు కవుల్లో, ఇన్ని వేల కావ్యాల్లో ఇంతమంది సూర్యోదయాన్ని ఇంత భిన్నంగా వర్ణించారు ఏమిటండి? ఒకరు వర్ణించినట్టు ఇంకోరు వర్ణించలేదే. ఎలా తోచింది? వారి మనస్సుకు తోచింది, అక్కడ కనిపించిందిగా, ఆయనకు అనిపించిందిగా. ఆ వైవిధ్యాన్ని చూడడం కోసం నిద్ర లేవాలి. పనులు కాదండి, పనులు ఉంటూనే ఉంటాయి. పనుల కోసం లేస్తున్నామంటే అందులోనే ధ్వని ఉంది. పని లేకపోతే లేవను, నా అంత బద్ధకస్తుడు ఇంకొకళ్ళు లేడు. పని లేకపోతే లేవను. మన పిల్లలు అంతే కదా, చాలామంది ఆదివారం పొద్దున నిద్ర, వై మమ్మీ హాలిడే అని మూతి పుడతాడు. ఇక్కడ వై మమ్మీ, వై మమ్మీ, ఎక్స్ మమ్మీ అని. అంటే బడి ఉంటేనే, చదువు ఉంటేనే వాళ్ళు అలా తయారైపోయారు. ఎందుకంటే లేపేటప్పుడు బడికి వేళవుతోందిలే, అక్కడ ఉందండి పొరపాటు, నన్ను మన్నింతుడుగాక. రే సూర్యోదయం చూడరా ఎంత అందంగా ఉందో, మీ నాన్న చూస్తున్నారా, దా మనం కూడా చూద్దాం
అలాగ పసితనంలో దయచేసి 2-3 ఏళ్ల వయస్సులో ఈ మాట అలవాటు చేయండి. ఇంగ్లీషులో వద్దండి. లెట్ us see మార్నింగ్ రైజింగ్ సన్, ఇది దరిద్ర భాష వద్దండి. సూర్యోదయం చూడరా ఎంత అందంగా ఉందో, చూస్తున్నారు మీ నాన్న, లేకపోతే మనం చూద్దాందా అని కాస్త ఓ రోజు వినకపోయినా, 2వ రోజైనా 3వ రోజైనా, అసలు ఈ మాట రోజు తెల్లారకట్ట బిడ్డ చెవిలో పడితేనండి వాడు మహాకవి కాళిదాసు అవుతాడండి, అనుమానం ఏం లేదండి. లేపాల్సిన విధానం అది. పని ఉందిలే, ఇంత లేపినా లేవో, పొద్దున్నే తిట్లు, ఏమిటిది, ఎందుకు లేవాలి అంటే కాల మహాస్వరూపనకు కమ్మని స్వాగతమీయ, నా జీవితంలో కొత్త రోజు ప్రవేశించింది. నిన్న పంచమి, ఈవేళ షష్ఠి, కొత్త రోజు కాదా? నిన్న పూర్వభాద్ర, ఈవేళ ఉత్తరాభాద్ర, కొత్త రోజు కాదా? జాతకం ప్రకారం చూసుకున్న, ఊరికే దినఫలాలు చూసుకున్న నిన్నటికి ఈవేళకి కొద్దిగా తేడా ఉంటుంది. వాడు రాసేవాడు కూడా కొద్దిగా తేడాగానే రాస్తాడు, ఉంటుంది నిజంగానే. మరి తేడా ఉండకపోతే రోజులు ఎందుకు, జీవితం ఎందుకు? ఆ తేడా ఏమిటో ఆస్వాదిద్దాం, అందులో ఇబ్బందులే ఉంటే ఎదుర్కొందాం. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్. ఎందుకు భయపడాలి? ఆ కొత్తదనాన్ని ఆస్వాదిద్దాం. కాల మహాస్వరూపనకు కమ్మని స్వాగతమయ్య. కాలం అనేటువంటి ఒక మహాస్వరూపుడు. కాలాయతస్మై నమః, కాల కలయతామహం. కాలం అంటే భగవత్ స్వరూపం అండి. విష్ణు సహస్రనామాల్లో కాలహ అనే శబ్దం 3-4 సార్లు వస్తుంది. కాలరూపిణి అని లలితా సహస్రంలో వస్తుంది. కాలకంఠి కాంతిమతి, కాలకంఠి నల్లని కంఠమే కాదు, కాలమే ఆవిడ కంఠంలో ఉంది. కాలం అంతా ఆవిడ కంఠంలో ఉంది. అంటే కంఠంలో ఏమొస్తుంది, ఇదివరకు చెప్పుకున్నాం, కలగనేటప్పుడు మన మనస్సు కంఠంలో ఉంటుంది. కాలం అమ్మవారి కంఠంలో ఉంది అంటే అమ్మవారి కంటున్న కలమ్మ ఈ ప్రపంచం. కాలకంఠి అంటే అర్థం అది. నల్లని కంఠము కలిగింది అని నల్లబట్టుడు తీసుకెళ్ళి దాన్ని కట్టకూడదు, విషయం అది. కాలం అమ్మవారి కంఠంలో ఉంది. మనం పడుకున్నప్పుడు మన మనస్సు మన కంఠంలో ఉంటుంది, మెలకుగా ఉన్నప్పుడు కళ్ళల్లో ఉంటుంది, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు హృదయంలోకి వెళుతుంది. అది తేడా. అంటే అటువంటి కాలమహాస్వరూపునికి అమ్మవారి రూపంలో, శ్రీ మహావిష్ణువు రూపంలో స్వాగతం చెప్పడానికి మనం వెళదామండి. ఆ రూపంలో ఉన్న కాలానికి కమ్మని స్వాగతం ఎరండి. ఈ రోజుకు స్వాగతం, ఎలా ఉన్నా సరే స్వాగతం. నేను ఈ రోజును భరించడానికి, ధరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం పర్వాలేదు, మీరు ఈ రోజు ఫలాల కింద ఏమి ఇస్తే అది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో ఓ చోట చెబుతారు, ఆ సంక్రాంతి ముగ్గులు వర్ణిస్తారు. కల్పవృక్షం కాదు, మరో చోట ఖండికలో అనుకుంటాను. ఆ ముగ్గులకి ఇలాగ పిండి ఇలా జల్లుతారు కదా ఇంటి ముందు, అవి ఎలా ఉన్నాయంటే భగవంతుడు ఏ జీవి ఆ రోజు అనుభవించాల్సినటువంటి కర్మఫలాలని ఆ జీవికి ఇంటి ముందు అలా జల్లి వెళ్ళిపోయాట. అవే సంక్రాంతి ముగ్గులు. వాటికి సిద్ధపడాలి, అంతేగాని తప్పించుకోవడం ఏంటి? వెళ్ళగానే రేపైనా అనుభవించాలి కదా. భగవంతుడిని నమ్ముకుంటే తేలిగ్గా హాయిగా ఎదుర్కొంటాం. దేవుడు తెలివి తెలిపేవాడు దేవుడు ఉన్నాడు. జో అచ్యుతానంద జో ముకుంద. అటువంటి కాలస్వరూపునికి స్వాగతం చెప్పడం కోసం లేవాలి. ఇంకా పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగా. పల్లెటూళ్ళలో ఈ దృశ్యాలు చాలా ఉంటే, పట్టణాల్లో కూడా ఉంటున్నాయి. నేను హైదరాబాద్లో చూస్తున్నాను. పొద్దున్న 5:30 ప్రాంతంలో ఖచ్చితంగా నేను బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తాను. లెక్కది చూడకుండా నేను దినకృత్యాలు మొదలు పెట్టాను. ఎక్కడో దూరంగా ఓ పెద్ద 6 అంతస్తుల మేడ మీద పక్షులు ఏకంగా కొన్ని 100 గుమిగూడు ఉంటాయి. కాసేపటికి అలా రెక్కలు అలార్చుకుంటూ వెళ్ళిపోతాయి. అప్పుడే వచ్చింది ఊహ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగా. ఏదైనా రైలు కదులుతూ ఉంటే, ఎవరైనా యాత్ర బృందం వెళుతూ ఉంటే ఎవరో నాయకులు వచ్చి జెండా ఊపుతారు. అలాగా పక్షి బృందాలు ప్రపంచయాత్రకు వెళుతున్నాయి, మనం జెండా ఊపుదాం, పదండి లేద్దాం. ఎవరు జెండా ఊపకపోతే వాటికి ఎలా నిరుత్సాహంగా ఉంటుంది. వాటి జీవనయాత్ర ఎంత కష్టమండి. ఇన్ని వేలు లక్షలు సంపాదిస్తూ మనం నిశ్చింతగా ఉండలేకపోతున్నాం. పక్షికి ముక్కున కరుచుకుందుకు తప్పితే రెక్కల దగ్గర దాచుకుందుకు కూడా కుదరదండి ఆహారాన్ని. ఆ ముక్కున కరుచుకున్న ఇన్ని చితుకుల్లోనే 4 పెట్టెలుంటే 4ంటికి కరుచుకుని తీసుకెడుతుంది. దాని ప్రేమ ఎంత గొప్పదండి, దాని జీవితం ఎంత గొప్పదండి. అది ఐఐటి చదవకపోతే నష్టం ఏమిటండి, జేఈఈ పాస్ అవ్వకపోతే నష్టం ఏమిటండి. ఆ జీవన కళ మనకు తెలుసా? అంత తక్కువ ఆహారంలోనే సరిపెట్టగలిగిన స్థితి మనకుందా? అంత తక్కువ సంపాదనలోనే సరిపుచ్చుకోగలిగిన స్థితి మనకుందా? ఏ రోజుకు ఆ రోజే తడువుకోవలసిన కుటుంబాలు ఎలా ఉంటాయి దేశంలో? దానికి పక్షి ప్రతీక కాదండి, వాళ్ళకి పక్షి ప్రేరణ కాదండి. అందుకోసం పక్షులను చూడగానే మన జీవితం పట్ల మనకు ధైర్యంగా కలగదండి. దానికంటే ఎంత బాగా ఉన్నాం. కాలమఘాస్వరూపనకు కమ్మని స్వాగతమీయ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగా.
కొమ్మ కొమ్మకుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా రాలిన జాజి పూల వివరాలు గనుంగొన నిద్రలేచితిన్. పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునోపగా కొమ్మ కొమ్మకుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పలకరింపగా. సౌమ్యహాసం అంటే పువ్వు నవ్వు. ఇక్కడ నేను కవిత్వంలో సౌమ్యహాసం అన్నా. విష్ణు సహస్రంలో ఆధారణల యోధాత పుష్పహాస ప్రజాగరక పుష్పహాస అన్నారు. పువ్వు నవ్వు శ్రీ మహావిష్ణువు అండి. పువ్వుల్లో ఉండే గంధం దేవుడు, నువ్వుల్లో ఉండే నూనె దేవుడు, తేనెలో ఉండే తీపి దేవుడు, గాలిలో ఉండే చల్లదనం దేవుడు. దేవుడు లేనిది ఎక్కడ? ఏ వస్తువులో ఉండే ఆ తత్వమే దేవుడు. తత్వం, చివరికి తత్వం అది నువ్వే. ఆ దేవుడే నువ్వు. దేన్ని ప్రేమిస్తాం, దేన్ని ద్వేషిస్తాం, అన్నిటినీ చూసి ఆనందిస్తాం. ఎవరికి దుఃఖం వచ్చినా మనకు వచ్చినట్టే, ఎవరికి సుఖం కలిగినా మనకి సుఖం కలిగినట్టే. ఎప్పుడూ మనం సుఖంగానే ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది ఎప్పుడూ సుఖంగా ఉంటారు. వారి సుఖం మనదే, వారి దుఃఖము మనదే. అప్పుడు సుఖ దుఃఖాన్ని సమానంగా తీసుకుంటాం. మన దుఃఖమే మనది, మన సుఖమే మనది అంటే సంకుచిత స్వభావం, రోగాలు ఖాయం, ఆందోళన ఖాయం. కొమ్మ కొమ్మకుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పలకరింపగా. ప్రతి కొమ్మకి అందమైన పువ్వండి. సౌమ్యహాసం, పువ్వు నవ్వుతోంది. ప్రతి కొమ్మకి కొత్తగా. మన ఇంటి ముందే ఎంత పట్టణాల్లో కూడా జరుగుతున్నాయి ఈ పరిణామాలు. ఇన్ని 20-30 అపార్ట్మెంట్లు ఉండేది కానివ్వండి, మన అపార్ట్మెంట్లో పువ్వులు లేకపోవచ్చు, కానీ కిందకు చూస్తే బోల్డ్ పువ్వులండి. ఏమిటో నాకు ఒకసారి ఆ ముందు చూస్తే అనిపిస్తుంది, మా ఇంటి ముందు కింద కూడా ఆకాశంలో నక్షత్రాలు కనపడుతున్నాయి అనుకుంటాను. ఆ చిన్న చిన్న నిచ్చిమల్లి పువ్వులా ఉంటాయి తెల్లగా, అవి ఆ ఆకుపచ్చని ఆకుల మధ్యలో ప్రకాశిస్తూ ఉంటే కింద కూడా ఓ ఆకాశం ఉంది, ఇక్కడ నక్షత్రాలు ఉన్నాయనుకుంటాను. ఇంకా ఈ నక్షత్రాలు చాలా గొప్పవి, పొద్దున కూడా ప్రకాశిస్తున్నాయి అనుకుంటాను. కవిగా అలాగే ఉంటుంది భావన. పైగా తీయని చేతుల పలకరింపగా. వాటి మీద ఇలా చెయ్యి వేస్తే తీయ బుద్ధి కాదని, అందుకే తీయని చెయ్యి. పైగా ఈ స్పర్శ వాటికి తీయగా ఉంటుంది. కొమ్మ కొమ్మకుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పలకరింపగా. ఇంకో మాట, దుఃఖాన్ని గురించి పట్టించుకోవాలి. సాటివారి దుఃఖాన్ని ఓదార్చాలి. రాలిన జాజి పూల వివరాలు కనుంగొన నిద్రలేచితిన్. మా ఇంటి ముందు ఉండే జాజిపాదు, విరజాజి, ఆ పువ్వులు రాలిపోయి. ఒక్క మనిషి రాలిపోతే 10 మంది వచ్చి పోగవుతారే, మంచి చెడ్డల గురించి మాట్లాడుకుంటారే. ఇన్ని 100 పూలు రాలిపోయాయి, ఎవరూ రావడం లేదు. వాటి వివరాలు కనుక్కోవద్దా? తల్లిదండ్రులు ఎవరో, ఎంత వయస్సు వచ్చే వరకు బతికాయో, ఎవరు మధ్యలో కోసేసి వాటికి అపకారం చేశారో, ఎవరూ కోయకపోవడం వల్ల ఏ పువ్వులు ఎంతకాలం తల్లి ఒళ్ళో హాయిగా ఆనందంగా ఉన్నాయో, ఇప్పుడు కూడా మనం బాధపడుతున్నాం కానీ తల్లి ఒళ్ళో రాలిపోయామని ఆనందిస్తున్నాయేమో. కరుణశ్రీ గారి కవిత్వం చదివి పుష్ప విలాపాన్ని అని ఆ వివరాలు కనుక్కుందుకు ఒక్కసారి ఆ జాజి పందిరి దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులు కింద పడిపోయిన పువ్వుల్ని ఇలా ప్రేమగా తడవద్దండి. ఎవరైనా మన వాళ్ళు పోతే శ్రద్ధాంజలి ఘటించమండి. రాలిన జాజి పూల వివరాలు కనుంగొన నిద్రలేచితిన్. ఇందుకోసం లేవాలి. కానీ మనం ఎందుకోసం లేస్తామో తెలుసా? ఎవరి గొడవలు వారివండి. ఉదయాన్నే చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. మంచు వీడక ముందె సంచి మోపున పెట్టి బడికేడ్చుసును సాగు బాలకులును. మంచు వీడక ముందె సంచి మోపున పెట్టి బడికేడ్చుసును సాగు బాలకులును. అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారు పడు పనికెత్తెలైన. ఉదయ సౌందర్యాన్ని చూడలేరు కొందరు దురదృష్టవంతులు. మంచు వీడక ముందె సంచి మూపున పెట్టి బడికేడ్చుసును సాగు బాలకులును. అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారు పడు పనికెత్తెలైన. రాత్రి బాధ్యతలలో రాపాడుకొని పోయి కనులు మూతబడెడు కార్మికులును. రాత్రి బాధ్యతలలో రాపాడుకొని పోయి కనులు మూతబడెడు కార్మికులను. అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత చూచి కనులు తెరవలేని ఘనులునైనా. అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత చూచి కనులు తెరవలేని ఘనులునైన. ఉదయ సౌందర్యమును చూడనొల్లరకట, ఉదయ సౌందర్యమును చూడనోపరకట, ఉదయ సౌందర్యమును చూడనోపరు అకట. నిత్య నూతన రసరమ్య నృత్య గీత చిత్రలేఖన సత్కావ్య శిల్ప కల్పనోదధి మధుర తటిగాదే ఉదయమనగా. అది ఉదయాన్ని చూస్తే ఉత్తేజం.
నిత్య నూతన రసరమ్య నృత్య గీత చిత్రలేఖన సత్కావ్య శిల్ప కల్పనోదధి మధుర తటిగాదే ఉదయమనగా. ఎన్ని చిత్రాలు ఉంటాయండి, నిత్య నూతనంగా ఉంటాయి, రసరమ్యంగా ఉంటాయి. ఉదయానికి కనిపించే చిత్రాలన్నీ ఎప్పుడూ కొత్త, నిత్య నూతనం, ఎప్పుడూ రసరమ్యంగానే ఉంటాయి. అందులో నృత్యం ఉంది, గీతం ఉంది, కోకిలలు పాడుతున్నాయి, పిట్టలు పాడుతున్నాయి, చెట్ల ఆకులు కదులుతున్నాయి, నృత్యం ఉంది, తీగలు కదులుతున్నాయి. చిత్రలేఖనము, సంధ్యా ఆకాశమే ఒక చిత్రం. సత్కావ్యము, మాబోటి కవులు పద్యాలు చెబుతున్నారు. పద్యం చెప్పలేని వాడు కూడా ఊహలు తెలుస్తున్నాయి, ఏవో ఊహలు వస్తున్నాయి, అది అలా ఉంది, ఇది ఎలా ఉంది అంటున్నారంటే వారు కవే, చెప్పక్కర్లేదు. శిల్పం ఉంది, దాన్ని చూసి మనం శిల్పమైపోతున్నాం. అంచేత ఉదయం అంటే మొత్తం అన్ని కళలు ఉన్నాయి. లలిత కళలు అంటే ఏమిటి? కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం. లలిత కళలు ఉన్న ఫైన్ ఆర్ట్స్ అని 5 చెబుతారు. 64 కళలు ఉన్నాయి, అది వేరే విషయం. అందులో 5 ఫైన్ ఆర్ట్స్ లలిత కళ. అంచేత నిత్యంలో ఉదయకాలంలో నృత్యం ఉంది, ఆకులు అల్లల్లాడుతున్నాయి, తీగలు కదులుతున్నాయి, గీతం ఉంది, కోకిలలు పక్షులు పాట పాడుతున్నాయి, చిత్రలేఖనం ఉంది, సంధ్యా దేహమే ఒక చిత్రంగా ఉంది, సత్కావ్యం ఉంది, కవుల పద్యాలు వినిపిస్తున్నాయి, ఊహలు వస్తున్నాయి. శిల్పం, చూసి మనం శిల్పం అయిపోతూనే ఉన్నాం, చూస్తుంటే శిల్పం లాగే ఉంది, ఇంత అందమైన శిల్పం ఇంకెక్కడుంది అనిపిస్తుంది. ఇవన్నీ శిల్ప కల్పన ఉదధి మధుర తటిగాది. ఇవన్నీ కల్పనలకి ఆలవాలమైన ఒక ప్రాతస్సాగర సముద్ర తీరంలా, ప్రాతస్సాగర తీరంలా ఉంది ఉదయం. అసలు కన్యాకుమారి లాంటి ప్రదేశాలకు పెడితే మనం ఉదయం చూడడానికి, సాయంత్రం చూడడానికే ప్రాధాన్యం ఇస్తాం. కానీ ఈ దృశ్యాలు చూడలేకపోతున్న దురదృష్టవంతులు ఎవరండి? వారంతట వారు కొంతమంది, మనం కొంతమందిని దురదృష్టవంతులు చేస్తున్నాం. మనం చేస్తున్న వాళ్లే మన పిల్లలమ్మ. మంచువి ఈడక ముందే సంచి ఊపున పెట్టి బడికి ఏడ్చుచును సాగు బాలకులను. ఒక్క క్షణం విరామం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నలగొట్టేస్తున్నారండి పిల్లల్ని. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులు అయిపోతున్నారంటే వాళ్ళకి ఏ అందము అందడం లేదు. కాబట్టి వాళ్ళకి 15 ఏళ్ళు రాకుండా అందాలు అందుకుందుకు ప్రయత్నం చేస్తున్నారు. నన్ను మన్నింతురుగాక. ఈ పైశాచిక కామ పిశాచాలు చిన్న వయస్సులో పిల్లల్ని ఆవేశించడానికి ఇది కారణం అండి. తల్లి ప్రేమ అందలేదు, తండ్రి ప్రేమ అందలేదు, ఏ ప్రకృతి ప్రేమ అందలేదు, కాస్త సావకాశంగా 2 ముద్దలు తినే అవకాశం లేదు, ఎక్కిళ్ళు రాకుండా మంచినీళ్ళు తాగే అవకాశం లేదు, వాడికి పొలమారకుండా మంచినీళ్ళు తాగుదామంటే అవకాశం లేదండి. తాగే బస్సు వచ్చేసింది, చంపేస్తున్నారు పట్టుకుని. అసలు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 45 నిమిషాలు కనీసం భోజనానికి కేటాయించాలి. పిల్లల భోజనానికి 45 నిమిషాలు కనీసం కేటాయించని బళ్ళో పిల్లల్ని చేర్పించకూడదు. 9 గంటల లోపు పెట్టే బళ్ళో పిల్లల్ని చేర్పించకూడదు. బడికి వెళ్ళడానికి మన పిల్లాడికి అరగంట మించి పట్టకూడదు, అటువంటి బళ్ళో చేర్పించకూడదు. చదువు రాకపోయినా మంచిదే. విద్యా వ్యవస్థలో అత్యున్నతంగా పేరొందినటువంటి దేశాలు ఫిన్లాండ్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, జర్మనీ. 7 ఏళ్ల వరకు పిల్లాడిని బడిలో చేర్పిస్తే అరెస్ట్ చేస్తారండి ఫిన్లాండ్లో. ఎందుకు చేర్పించావు, పనే లేదా, పెంచుకోలేవా నీ పిల్లల్ని అని చెప్తారు. 7 ఏళ్ల వరకు చేర్చడానికి వీల్లేదండి. మనకి 7 ఎక్కడా, 2.5, 7లో సగం కూడా కాదు, 2.5. 2 ఏళ్ళు వచ్చాయి ఇంకా చేర్చరా? 7 చేర్చడానికి కానీ జైలా, పైగా పలకరింపు. ఇంకా చేర్చలా, మా వాడిని చేర్చేసాం, పెద్దది గొప్ప కింద. అంటే మా వాడిని చంపేశాం, మీ వాడిని కూడా చంపేయండి, పిల్లల్ని అలా బతకనీయకూడదు, అంతే. ఖచ్చితంగా చెప్పాలంటే ఇంతేనండి. ఇదే మన భాషను నిజంగా అనువాదం చేస్తే ఇంతే. మా వాడిని చేర్చాం, మీ వాడిని చేర్చలేదు, మా వాడిని చంపేశాం, మీ వాడు ఇంకా బతుకున్నాడా? మట్టుకుండకూడదు, వాడు బొమ్మ అయ్యకూడదు, వాడు పాట పాడకూడదు, వాడు సుఖంగా ఒక అరగంట పడుకోకూడదు, వాడు నిలిపేయాలి. మన కళల కోసం, మన ఆశయాలు ఏమన్నా అంటే వారి భవిష్యత్తు గురించి మనం కలగన్నామా? వాడి భవిష్యత్తు, వాడు 10వ తరగతితో ఆపేసి కోట్లు సంపాదించి బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడేమో ఎవరికి తెలుసునమ్మా? ఎవరండి మనం వారి భవిష్యత్తు నిర్ణయించడానికి? వాడు జ్ఞానవంతుడు కావాలి, సంస్కారవంతుడు కావాలి, అంతే. ఇంగ్లీషు రావక్కర్లేదు దానికోసం. మన బట్టి వాళ్ళే 8 to 8, నైట్ టు నైట్ మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు పెడతాం, మేమే పడుకోబెడతాం, మేమే పెళ్లిళ్ళు చేస్తాం, మేమే పిల్లలగానే ఏర్పాటు చేస్తాం, ఇంకో 10,000 కట్టేయండి, సుఖంగా ఉంది మనకు కూడా. ఇంకో 10,000 అడ్డంగా అక్రమంగా ఏదో రకంగా సంపాదించి వాడు కట్టేస్తే వాడు చూసుకుంటాడు.
ఇలా మొత్తం ఇంకా ఈ పైగా ఇందులో మళ్ళీ చేర్పించడంలో మామూలు బడా వాడు 6వ తరగతి నుంచి ఐఐటి ఓరియంటెడ్. ఇప్పుడు ఐఐటిలో ఉండే లెక్కలు ఇంటర్మీడియట్లో చెబుతారట, ఇంటర్మీడియట్లో ఉండే లెక్కలు 6వ తరగతిలో చెబుతున్నారట. రామరామ రామరామ ఎక్కడైనా ఉందండి ఇది? ఎంత భయంకరమైన శిక్షలండి ఇవి పిల్లలకి. ఇంటర్మీడియట్లో లెక్కలు 6వ తరగతిలో చెప్పడం ఏంటంటే ఎంత తప్పండి ఆ విద్యా విధానం. ఇలా చెప్పిస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేద్దండి మనుషుల్ని, నేరస్తుల కింద. ఎలా ఎలా వస్తాయండి ఆ లెక్కల పిల్లలకి? అసలు వాళ్ళు ఎంత వణికిపోతున్నారంటే ఆత్మహత్యలు జరగడానికి ఇది కారణం కాదండి. కవి చాలా సున్నితంగా మొత్తుకుంటాడమ్మా, కానీ వ్యాఖ్యానం తీవ్రంగానే ఉంటుంది. మంచు వీడక ముందే సంచి మూపునబెట్టి బడికి ఏడ్చుసును సాగు బాలకులను. ఇంకా మంచు తెరలు వేడక ముందే వెళ్ళిపోతున్నారండి సంచులు మోసుకుంటూ బాలయేసుల్లాగా. ఏమి కర్మ వచ్చిందండి పిల్లలకి? ఎందుకంటే 8ంటికే బడి, 7ంటికే బస్సు, 6:30కే ఇంట్లో బయలుదేరాలి. వాడు బూట్లకి ఇలాగా ఏదో లేసులు అవి తాళ్ళు పెట్టుకుంటూ ఉంటే తల్లి 2 ముద్దలు నోట్లో గెంటుతుంది బలవంతంగా. 6:30కి ఏం తింటాడండి వాడు? ఆ బూట్లు తుడుచుకునేందుకు కూడా వాడికి అవకాశం లేదు. ఈ పరిస్థితి అంతా తెచ్చుకున్నది మనమే. తల్లిదండ్రులు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఎవరైనా సరే మా పక్క వాళ్ళు ఎలా ఉన్నా మా పిల్లల్ని మేము ఇలాగే పెంచుతాం, 5 ఏళ్ల వరకు మేము పంపం, కృష్ణ శతకం దాశరథి శతకం అన్నీ మేమే చెబుతాం, చాలా చదువు చాలు, 5 ఏళ్లకే చేర్పిస్తాం, నేరుగా 1వ తరగతిలో చేర్పిస్తాం అని ఉండాలి. పూర్వం అలాగే చేసేవారు. అంతకుముందే పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష 2 అయిపోయేవి. అప్పటికి చేర్పిస్తే మేము 1వ తరగతిలోకి వెళ్ళేసరికి వాడు అడగన ప్రభావా విభవా శుక్లా ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగేర సాయువా బావా మేనత్త మేనల్లుడు అని చెప్పేవాళ్ళం. సంవత్సరాల పేర్లు. ఇది 5 ఏళ్ల వయస్సులో. 1వ తరగతి అంటే 1+4 5 ఏళ్ళండి నిండాలి. 5 ఏళ్ల వయసులో చెప్పేసేవాళ్ళం శుభ్రంగా. 100 పద్యాలు అప్పగించేవాళ్ళం. ఇవాళ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆ విద్యా విధానం కారణం. మరి మేమెవరూ చెడిపోలేదే, ఆ తరం వాళ్ళు ఎవరూ చెడిపోలేదు. సరే ఇంకా సరే పని చేసుకునేవాడు, వాళ్ళ తాపత్రయాలు వాళ్ళవి. అందుకే అమ్మగారు చదువు అష్టకమ్ముల భీతి కంగారు పడు పనికెత్తెలైనా. మా అమ్మగారికి పొద్దున్నే హడావుడమ్మ 6:30కి రాకపోతే రాలేదుంటుంది, ఇది పరిగెడుతూ ఉంటుంది. ఆవిడేం అష్టకాలు చదువుతుందో బ్రహ్మమురారి సురార్చితలింగం అంటారు. వచ్చావా అంటే వచ్చావా, రాలేదా అంటే రాలేదా. పైగా రేపు వస్తావా రావా ముందే చెప్పాలి ఆ విషయం. ఈవిడతో ఆవిడ గొడవ, ఆవిడతో ఈవిడ గొడవ. ఇది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఈ పని మనిషికి ఇళ్ళకి మధ్యలో ఉండే సమస్యలను పరిష్కరించలేరు. శంకరాచార్య స్వామి కాదు, రామానుజ స్వామి కాదు, ప్రపంచ తత్వవేత్తలందరూ దిగొచ్చినా ఈ సమస్యను పరిష్కరించలేరు. నమశివాయ. అంచేది వాళ్ళ భయంతో వాళ్ళు అమ్మగారికి ఆకలిస్తుందే బాబు అసలు ఈ చికాకు సమస్య, మాకు డబ్బులు అవసరం కూడా, అప్పుడప్పుడు అడిగితే 100 రూపాయలు అడ్వాన్స్ ఇస్తుంది అని వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళు చూడలేరు ఇవి. ఎందుకంటే ఆ మాట కవి ఎందుకు రాశారండి? ఇక్కడ నమక చమకాల్లో ఉందండి. ఉదయ దృశ్యాలు ఎవరు చూస్తారు? ఉతయనం గోప అదృశన్ ఉదహార్యక. గోవులు కాచుకునేవాళ్ళు గోపాహ, ఉదహార్య నీళ్లు తెచ్చుకునే ఆడవాళ్ళు. ఆ ఉదయకాలంలో సుందర దృశ్యాలు చూస్తున్నారు. సూర్యుడి రూపంలో ఉదయిస్తున్న సూర్యుడి రూపంలో శివుణ్ణి చూస్తున్నారు. ఎంత అదృష్టవంతులో నమక చమకాల్లో చెప్పారు. నిజానికి పని మనుషులు కానీ ఎవరైనా కానీ వెడుతున్నప్పుడు కాస్త ఇంటికి వెళ్ళేలో కానీ చూడొచ్చు, కానీ వాళ్ళ దృష్టి అంతా అలా ఉండదు. ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మగారు ఏముంటుందో అయ్యగారు ఏముంటారో, ఇంటికి వెళ్ళిపోతాం, అడిగిన డబ్బులు ఇస్తారా ఎవరో, ఇవాళ కూడా వాళ్ళది. పిల్లలకి ఫీజు కట్టాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకి, వాళ్ళకి నెలకి 2,000 ఫీజులు. ఈ పని మనిషికి ఇచ్చే జీతంతో అది ఎక్కడ నడుస్తుంది? 6 ఇళ్ళు చేసుకుందో దీనికి నడవదు. 6 ఇళ్ళు చేయాలంటే మరి తొందరగా చేయాలి. తొందరగా చేస్తే వీళ్ళు ఊరుకోరు. ఎన్ని సమస్యలండి జీవితంలో. ఎవ్వరము ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకో మాట, రాత్రి బాధ్యతలలో రాపాడుకొని పోయి కనులు మూతబడిడు కార్మికులను. నైట్ డ్యూటీ చేస్తారు. ఇప్పుడు కార్మికులు ఏం కర్మ, ఏదో కార్మికులు చేసేవారు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. కాల్ సెంటర్లో చాలామంది నైట్ డ్యూటీలే, చాలామంది నైట్ డ్యూటీ. ప్రసార మాధ్యమాల్లో అనేక రకాల కార్యాలయాల్లో ఇంచుమించు ప్రతి కార్యాలయంలో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కనీసం 4వ వంతు మంది ఉద్యోగులు. ఆడవాళ్ళకు కూడా వస్తుంది ఈ పరిస్థితి. వాళ్ళు ఈ తెల్లవాళ్ళు ఇక్కడ నిద్ర లేకుండా పనిచేసి పొద్దున్నే వ్యాన్లో వెళ్ళని, కారులో వెళ్ళని, మోటార్ సైకిల్ మీద వెళ్ళని, నడిచి నిద్రపోతూనే పెడతారు. వాళ్ళు సూర్యుడిని చూడరు, చంద్రుడిని చూడరు. వాళ్ళకే అదృష్టం లేదు. పోనీ ఇంకొంతమంది ఇంట్లో కూర్చుంటారు, వారు ఎంతకంటే మహానుభావులు. అర్ధరాత్రి వరకు అర్ధనగ్నత చూచి కనులు తెరువలేని ఘనులునైనా.
ఒంటి గంట అయినా టీవీలు కట్టారు. పైగా తల్లిదండ్రులు పడుకున్నాక టీవీలో చూసే మధురమైన దృశ్యాలు చాలా ఉంటాయి. అవి రసమనోహర కావ్యాలు. ఎందుకు వదులుకోవాలి? అందులో గెడతాడు వాడు. ఆ యాప్ డీప్ అందులో గెడతాడు. ఇప్పుడు ఫోన్లోనే చూడొచ్చు. ఇప్పుడు ఇదివరకంటే టీవీ అంటే ఏదో హాల్లో ఉంటే కాస్త ఆపగలిగేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లోనే వస్తున్నాయి. వాడు రూమ్ వాడు తలిపేసుకుంటాడు. నేను పడుకున్నాను నాన్న అక్కడ నాన్న మా ఇంట్లో ఉంటుంది. నేను పడుకున్నాను డాడీ అంటాడు వాడు. వాడు పడుకుని ఏం చేస్తున్నాడో తెలియదు. ఎంతమందిని నిద్ర లేపుతున్నాడో వాడు పడుకోవడం ఏంటి. కొన్ని వందల మందిని నిద్ర లేపుతున్నాడు. వాడెక్కడ పడుకున్నాడు. మనం అనుకుంటున్నాం అంతే ఊరికే. మా వాడండి 10ంటికే పడుకుంటాడు. ఎవడు పడుకోడమ్మా. 10,000 మందిని నిద్ర లేపుతున్నాడు. మనకు తెలియదు ఆ విషయం. వాడు పడుకోవాలంటే ఫోన్ మన దగ్గర పెట్టుకోవాలి. అంతే. అర్ధరాత్రి వరకు అర్ధనగ్న చిత్రాలన్నీ చూస్తూ వాట్సాప్లో పంపిస్తూ స్పందనలు ఏమిటో కనుక్కుంటూ లైకులు ఎన్నో డిజలైకులు ఎన్నో, లైకులను బట్టి మొహం అలా అంటాం, డిజలైకులను బట్టి ఇలా అన్నాం, ఇవన్నీ చూసుకుంటూ వాడు పడుకోవడం 1 గంట అయినా. వాడు పొద్దున్న లేవడం. రాత్రి లేట్ అయింది. ఎవడవు ఎందుకు ఇవ్వాలి లేటు? అవసరం ఏమిటి? 10ంటికి పడుకోవచ్చు కదా. దేనికి క్రమశిక్షణ లేదండి. అంతా నిశాచరులే. అందుకే చెబుతున్నాడు కవిళ్ళు మండి. ఇలాంటి వాళ్ళందరూ ఉదయ సౌందర్యమును చూడనోపరకట. ప్రకృతిలో ప్రాతకాల సౌందర్యాన్ని చూడలేని దురదృష్టవంతులంటే వీళ్ళేనయ్యా. ఎందుకంటే నిత్యనూతన రసరమ్య నృత్య గీత చిత్రలేఖన సత్కావ్య కల్పశిల్పనోదతి మధుర తటిగాది ఉదయమనగా. ఇక నిండేనా మనం ఖచ్చితంగా 5-5:30కైనా లేచి కనీసం మొహం కడుక్కున్న వెంటనే, లేదా వీలైతే మొహం కడుక్కోకుండానే ఏం పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఆకాశానికి కేటాయిద్దామండి. ఎందుకంటే ఇంకొక మాట కోసం చెబుతున్నా, ఆకాశ స్వయం విష్ణువు అన్నారు. ఆకాశాన్ని దర్శిస్తే విష్ణువును దర్శించినట్టే. ఆ శ్రీ మహావిష్ణువుకి ఆకాశం రూపంలో ఉన్న మహానుభావుడికి నమస్కారం చేసుకోవడానికైనా లేద్దామండి. పాచిమోహమైనా పర్వాలేదండి. ఒక 5 నిమిషాలు ఆకాశంలో దృశ్యాలు చూస్తే మనుషులు ఆకాశాన్ని చూసిన వాళ్ళు రాకాసుల్లా ప్రవర్తించరండి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆకాశాన్నే చూద్దాం. సెలవు.